దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న ఈ ప్రశస్త సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేద్దాం. మీతో కొంతసేపు దేవుని వాక్యాన్ని షేర్ చేసుకోవటము నాకు ఆశీర్వాదకరము. మీకు కూడా ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఈ పరిచర్యను మేము ముందుకు తీసుకుని వెళ్తున్నాము. ప్రార్థనాపూర్వకముగా ఈ వాక్యాలను మేము ప్రసారం చేస్తున్నాం. దేవుని నామ మహిమార్థమై, అనేకుల రక్షణార్థమై ఈ వాక్యాలు మేము ప్రసారం చేస్తున్నాం. అనేక మంది వింటున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ వాక్యము అనేకులకు రీచ్ అవ్వాలి అంటే మీరు కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పుడు దేవుని నామ మహిమార్థమై మనమందరము ఈ సత్య సువార్తలో పాలిభాగస్తులుగా ఉంటాం. దేవుడు మనలను సర్వసత్యంలోనికి నడిపించును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు ప్రభువా. కొద్ది సమయం నీ వాక్యం ధ్యానం చేస్తుండగా మమ్మలను నీ ఆత్మతో నింపి సర్వసత్యంలోనికి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. మరొక వాక్యం కూడా చదువుకుందాం. లేవియాకాండము 19వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుని నామము అపవిత్రపరచకూడదు. దేవుడి వాక్యములను మన వినికిడిలో దీవించును గాక. దేవుడు నిర్గమాకాండంలో మోషేకు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో వ్రాయబడిన ఒక మాట, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుని నామమును మనం వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుని నామమును మనము అపవిత్రపరచకూడదని లేవియాకాండంలో మనం చదువుతున్నాం. దేవుని నామము పరిశుద్ధమైన నామం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైన నామము. ఈ పరిశుద్ధమైన నామమును మనము పరిశుద్ధముగా ఉచ్చరించాలి. దేవుడనగా తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మహిమా ప్రభావములందు సరిసమానులైనటువంటి దైవత్వము మనము కలిగి ఉన్నాం. ఇది సత్యము. దేవునికి మనము మహిమ తెచ్చేవారముగా ఉండాలి అంటే దేవుని నామమును మనం వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఏం చేతనంటే ఇది పరిశుద్ధ నామము, పవిత్ర నామము, అతి పవిత్ర నామం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అనేక సార్లు సంభాషించుకుంటూ ఉంటాం. అనేక సార్లు అనేక రకాలైన మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని నామమును కూడా మనము ఉచ్చరిస్తూ ఉంటాం. దేవుని నామమును గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని నామమును తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. వ్యర్థముగా ఆయన నామమును ఉచ్చరించకూడదు. ఎలా పడితే అలా దేవుని నామమును మనం పలకకూడదు. ఇశ్రాయేలీయులు దేవుని నామమును ఉచ్చరించడానికి ఎంతో భయపడేవారు. మనము దేవుని నామమును పరిశుద్ధముగా ఉంచాలి, పవిత్రముగా ఉంచాలి. వ్యర్థముగా మాట్లాడితే మనం దేవుని దృష్టిలో దోషులముగా ఉంటాం. దేవుడు మనల్ని దోషిగా ఎంచుతాడు. ప్రభువైన క్రీస్తు నామమును మనము వ్యర్థముగా పలుకకూడదు. యేసయ్య నామము అన్ని నామముల కన్నా పైనామము. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం కదా, ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము, శ్రేష్టమైన నామము.
యేసు ప్రభువారు శ్రేష్టమైనటువంటి వాడు. యేసు ప్రభువారు దేవుడు. ఇక దానిలో వివాదమేది లేదు. హెచ్చుతగ్గులు ఉండవు దేవునిలో. దైవత్వము పరిపూర్ణమైనది. కాబట్టి యేసు నామమును మనము ఉచ్చరించేటప్పుడు భయము కలిగి, భక్తి కలిగి ఉచ్చరించాలి. యేసు నామము పవిత్రమైన నామము. ప్రభువైన యేసు క్రీస్తు సత్యదేవుడు, నిత్యత్వము కలిగిన వాడు. కాబట్టి మనము యేసు క్రీస్తును మొట్టమొదటిగా మన హృదయంలో దేవునిగా ప్రతిష్ఠించుకోవాలి. ఆయనకు సంపూర్ణ మహిమను మనము ఆపాదించాలి. యేసుక్రీస్తు నామమును మనం వ్యర్థముగా, తేలికగా ఉచ్చరించకూడదు. ఈ మధ్యలో మనము చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లో అనేక రకాలైనటువంటి వివాదాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక దైవజనుడు అని పిలువబడుతున్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి దేవుని నామమును దూషించాడు. యేసు ప్రభు వారు అంత తక్కువైన వారా? ఏమండి, మళ్ళీ ఇదో కొత్త ప్రశ్న అన్నాను. అవును, యేసుక్రీస్తు వారుకి తండ్రి భిక్ష పెట్టారు. యేసుక్రీస్తు వారుకి తండ్రి భిక్ష పెట్టారు. అయితే ఇప్పుడు మీకు సరైన మాట చూపించాలి, నేను తప్పదు. మరి హెబ్రీ పత్రిక చూడండి. మరి మీరు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు ఇలా మాట్లాడితే యేసుప్రభుని బిచ్చగాడా అని అంటే ఇప్పుడు నిజంగా బిచ్చగాడో కాదు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆయన దైవజనుడు. ఒక దైవజనుడు దేవుని నామమును ఎంతగా అపవిత్రపరిచాడు. ఆయన పరిశుద్ధతకు ఎంత కళంకం ఆపాదించాడో మనం అందరం విన్నాం. అది ఎంతో దుఃఖకరమైన విషయం, ఎంతో బాధాకరమైన విషయం, ఎంతో అవమానమును కలుగు చేసే విషయం. ఎవరో ఒక హిందువు, ఎవరో ఒక నాస్తికుడు, ఎవరో ఒక దేవుని తెలియని వ్యక్తి ఆ విధంగా మాట్లాడాడంటే అది వేరే విధంగా ఉంటుంది. ఒక దైవజనుడు ఆయన యేసు నామమును, పవిత్ర నామమును అవమానపరిచాడు. దాన్ని మళ్ళీ సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనలో పశ్చాత్తాపం ఏమి కనపడట్లేదు, ఆయనలో రిపెంటెన్స్ ఏమి కనపడట్లేదు. క్రీస్తు నామము అతి శ్రేష్టమైన నామం, పరిశుద్ధ నామము. ఈయన యేసు క్రీస్తును ముష్టివాడన్నాడు. యేసు క్రీస్తు దేవుని దగ్గర భిక్షమెత్తుకుంటున్నాడు అన్నాడు. దేవుడు యేసు క్రీస్తుకు భిక్ష వేశాడు అంటున్నాడు. ఈ మాటలు వినటానికి ఎంత కర్ణ కఠోరముగా ఉన్నాయి. అది ఒక దైవజనుడు పలకవలసిన మాటలేనా? ఒక దైవజనుడి నోటి నుండి రావలసిన మాటలేనా? ఒక బుద్ధిమంతుడైతే ఆ విధంగా మాట్లాడతాడా? దేవుని భయభక్తులు ఉన్నవాడైతే యేసు క్రీస్తు నామమును అలా వ్యర్థపరుస్తాడా? గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఈ ప్రసన్న బాబు దేవుని వాక్యం బోధించవచ్చు, కానీ క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపింపబడి క్రీస్తుకు విరోధముగా మాట్లాడాడు. క్రీస్తు విరోధి ఆత్మ అతన్ని అలా నడిపించింది. అతను క్రీస్తు విరోధి ఆత్మ కలిగి ఉన్నవాడు. అతనిలో దైవాత్మను మనం ఎక్కడ చూడలేం. అతనిలో దేవుని స్వభావము మనకు కనిపించదు. ఆ మాట తీరు, ఆ చూపులు, ఆ వేషము, ఇవన్నీ ఒక దైవజనుడికి ఉండే లక్షణాలు కాదు. కాబట్టి దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతుంది. ఎవరైతే దేవుని వాక్యమును వ్యర్థముగా ఉచ్చరిస్తారో వారు దేవుని చేత దోషులుగా ఎంచబడతారు. ఈరోజు ప్రసన్న బాబును మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు మనము జాగ్రత్త పడాలి. మనము ఆ దేవుని నామమును, ఆ పరిశుద్ధుని నామమును మనము ఉచ్చరించేటప్పుడు భయం కలిగి ఉండాలి,
భక్తి కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామము పవిత్రమైనది. ఆయన నామమునకు మనం పవిత్రతను కలుగ చేయాలి. ఆయన నామం యొక్క పవిత్రతను మనం కాపాడాలి. అది మన బాధ్యత, అది మన కర్తవ్యం. నువ్వు క్రీస్తు శిష్యునిగా, ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తును దేవునిగా అంగీకరించినటువంటి వాడు, క్రీస్తును దేవునిగా హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆయన బాటలో నడిచేవాడు, ఆయన నామమును ధరించినటువంటి వాడు. క్రైస్తవుడు అనగా క్రీస్తు నామమును ధరించినటువంటి వాడు. క్రీస్తు నామమును ధరించి క్రీస్తు భిక్షగాడు, క్రీస్తు బెగ్గరు, క్రీస్తు ముష్టివాడు అంటే అది ఎంత శోచనీయమైనటువంటి. కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు క్రీస్తు విరోధిగా ఉంటే నీకు అది నరకాన్ని కలుగు చేస్తుంది. మనమందరము క్రీస్తు బిడ్డలుగా ఉందాం, క్రీస్తుని నమ్మిన వారముగా ఉందాం, క్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకున్న వారముగా ఉందాం, క్రీస్తు నామమును ఘనపరిచే వారముగా ఉందాం. ఆయన క్రీస్తుని దూషించాడు, అవమానపరిచాడు, క్రీస్తు నామమును అవహేళనగా మాట్లాడాడు. దానికి అనేక దైవజనులు కౌంటర్లు, వాదోపవాదాలు, వివాదాలు. ఇది క్రైస్తవ్యానికి తగినదా అని నేను ప్రశ్నిస్తున్నాను. క్రైస్తవ్యానికి క్షేమకరమైనదా అని నేను ప్రశ్నిస్తున్నాను. దైవజనుడు మాటలో వినమ్రత కలిగి ఉండాలి. ఛాలెంజ్లు చేసేవాడు దేవుని బిడ్డ కాదు, క్రీస్తు శిష్యుడు కాదు. నీ మాట సాత్వికమైనదిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది, మృదువైనదిగా ఉండాలని చెప్తుంది, సాధు స్వభావం కలిగిన వాడుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు నిజ క్రైస్తవుడు అయితే, నువ్వు క్రీస్తును నిజముగా ఎరిగిన వాడువైతే, క్రీస్తును నీ హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరిస్తే నువ్వు క్రీస్తుకు భయపడతావు, క్రీస్తుకు విధేయత చూపిస్తావు, క్రీస్తును నీ హృదయంలో హత్తుకుంటావు, క్రీస్తుని ప్రేమిస్తావు, క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా నిలబడతావు. అందువలన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఆదర్శంగా తీసుకుందాం. క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన దైవజనులు ఎందరో ఈ తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నారు. ఇది వాస్తవం, మీరు గమనించండి. అటు వారిని పసిగట్టి వారికి దూరంగా ఉండండి, వారికి దూరంగా ఉండండి. క్రీస్తు విరోధులకు మనం దూరంగా ఉండాలి. అవిరోధి ఆత్మను మనం ఎదిరించాలి, సత్య సువార్తను మనం అంగీకరించాలి. దైవజనులు సత్య సువార్తను బోధించాలి. యేసు క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాల్ని బోధించాలి. యేసు క్రీస్తు నామమును ఘనపరచాలి, హెచ్చించాలి. అది ఒక దైవజను యొక్క కర్తవ్యం. అది మర్చిపోయి వాదోపవాదాలు, డిబేట్స్, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ దేవునికి అవమానం కాదా? దేవునికి విరోధమైన కార్యాలు కాదా? గమనించుకుందాం దేవుని బిడ్డలారా. మనమందరం ఏకంగా ఆ క్రీస్తు విరోధి ఆత్మలను ఎదుర్కొందాం. ఈ తప్పుడు సిద్ధాంతాలను, తప్పుడు బోధలను వ్యతిరేకిద్దాం. సత్య సువార్తను మన హృదయంలో అంగీకరిద్దాం. దేవుడు మనలను సర్వసత్యములోనికి నడిపించును గాక. క్రీస్తు విరోధి ఆత్మ నుండి మనకు విమోచన కలుగు చేయను గాక. ఆమేన్. మా దేవా, మా ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయా, క్రీస్తు విరోధులు బయలుదేరారని నీ శిష్యుడైన యోహాను ఆనాడే రాశారు ప్రభువా. ఈనాడు విజృంభిస్తున్నారు నాయన.
అయా క్రైస్తవ్యమును నాయన కూకటి వేళ్లతో కూలదోస్తున్నారు ప్రభువా. అటు వారికి మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపం దయచేయండి, నిన్ను గురించిన అవగాహన దయచేయండి, బుద్ధి దయచేయండి, జ్ఞానం దయచేయండి, వివేకం దయచేయండి. నీ సేవలో వారిని నమ్మకమైన సేవకులుగా, మారు మనసు పొందిన సేవకులుగా, పశ్చాత్తాపడిన సేవకులుగా వాడుకొని వివాదాల జోలికి పోక ఎవరి సేవ వారు చేసుకుంటూ వినమ్రతతో నిన్ను మహిమపరిచే కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.